న్యూస్ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు రాగానే ప్రణీత్ రావు ఎస్ఐబీ లాకర్ రూమ్ లో ఉన్నటువంటి ఫైళ్లన్నీ కూడా విధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. పలు ఫైళ్లను, హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు. తన ప్రమేయానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకుండా చేశాడు. ఎస్ఐబీలోని స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ కు ప్రణీత్ రావు హెడ్ గా ఉన్నాడు. రాజకీయ నాయకులు, ఎన్జీఓలు, పౌర హక్కుల నేతల వ్యవహారాలు చూసేవాడు. ఎన్నికల ఫలితాలు వచ్చాక డిసెంబర్ 9న రాత్రి 9 గంటల తర్వాత అతను లాకర్ రూమ్ లోకి వెళ్లాడు. ముందు జాగ్రత్తగా సీసీ కెమెరాలన్నింటినీ కూడా ఆఫ్ చేయించాడు. ఇక ఆ తర్వాత రూమ్ లోకి వెళ్లి 45 హార్డ్ డిస్క్లు, వందల కొద్ది డాక్యుమెంట్లు ధ్వంసం చేశాడు. అతను ఎవరి ప్రోద్బలంతో ఆ పని చేశాడు అన్నది అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో ఎస్ఐబీని లీడ్ చేసిన అధికారులే ప్రవీణ్ రావుకు ఆ ఆధారాలు ధ్వంసం చేయాలని ఆదేశాలు ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. అయితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోలో ఉన్నటువంటి సమయంలో రాజకీయ నాయకులతో పాటు ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా కూడా గుర్తించారు. అనధికారికంగా ప్రణీత్ రావు రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్ చేశాడు. ఇప్పుడు ఆ ఆధారాలు దొరకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా భావిస్తున్నారు. ప్రణీత్ రావు విశ్రాంత ఐపీఎస్ ప్రభాకర్ రావు బంధువే ఈ ప్రణీత్ రావు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇతడి కెరీర్ కు ప్రభాకర్ రావు అడుగడుగునా అండగా నిలిచారు. ప్రభాకర్ రావు నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడే ప్రణీత్ ప్రొబేషన్ క్లియరెన్స్ అయింది. అయితే ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్ గా రాగానే ప్రణీత్ ను అక్కడికి తీసుకోవడం జరిగింది. ఇతర ఇన్స్పెక్టర్లు ఎవరొచ్చినా సరే వారిని కాదని ప్రణీత్ ను వెనకేసుకొచ్చారని ప్రభాకర్ రావుపై ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా డీఎస్పీగా ప్రమోషన్ కూడా ఇప్పించారు. ప్రభాకర్ రావు అండతోనే ప్రణీత్ రావు రెచ్చిపోయాడు. ఇప్పుడు తన ప్రమేయానికి సంబంధించిన ఆధారాలు ఏవి కూడా దొరకకుండా జాగ్రత్త పడుతున్నాడు. స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ తయారు చేసిన డేటా మొత్తాన్ని కూడా ప్రణీత్ రావు దొరకకుండా చేశారని తేలింది. కీలక నేతలకు చెందిన ఫోన్ ట్యాపింగ్ డేటా, కాల్ డేటా రికార్డ్స్, అలాగే ఐఎంఏఐ నెంబర్లను ధ్వంసం చేశాడు ప్రణీత్. ఎలక్ట్రీషియన్ సహాయంతో సీసీ కెమెరాలను ఆఫ్ చేయించారని విచారణలో తేలింది. డేటాబేస్ లో ఉన్నటువంటి మొత్తం డేటాను రిమూవ్ చేసినట్టుగా తేలింది. ప్రణీత్ రావుపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేశారు అధికారులు. ప్రస్తుతం సిరిసిల్లలో డీసీఆర్బీ డీఎస్పీగా ఉన్నారు ప్రణీత్ రావు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని డీజీపీ ఆదేశించారు.